అందరికీ నమస్కారం అండి. నాకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే కూర కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఎర్ర కారం పొడి అన్ని రకాల కూరల్లో వాడుతూ ఉంటాము. బయట మార్కెట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే కారం పొడి తయారు చేయవచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా మిరపకాయలను ఎర్రగా ఉండే మిరపకాయలను ఎంచుకోవాలి. ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలను తీసుకున్నాను. మిరపకాయల్లో చాలా రకాలు ఉంటాయి. కేజీ వచ్చేసి 260 రూపాయలు తీసుకున్నారు. మిరపకాయలు తీసుకొని పైన తొడుములు వలిచి ఒక వెడల్పాటి బేసిన్లో తీసుకోవాలి. తొడుములు వేయడానికి కవర్ను ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. బాగా లేని మిరపకాయలు మరియు తాలుకాయలు గింజలు లేనటువంటి మిరపకాయలను పూర్తిగా పక్కన ఉంచాలి. వీటిలో కొన్నిటిని తాలింపులకు యూజ్ చేయవచ్చు. మిరపకాయలను తొడుములు తీసి వెడల్పాటి బేసిన్లో తీసుకోవాలి. ఒక పల్చటి క్లాత్ను ఎండలో పల్చగా పరిచి తొడుములు తీసిన మిరపకాయలను తీసుకొని క్లాత్ పైన విడివిడిగా పరవాలి. వీటిని ఎండలో అరగంట నుండి 1 గంట వరకు ఎండనివ్వాలి. నేనైతే ఒక అరగంట సేపు ఎండలో ఉంచాను. ఎండిన మిరపకాయలను కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఒక షార్ప్గా ఉన్న కత్తెర సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన మిరపకాయలు గింజలు లేకుండా తీసుకొని మరొక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. గింజలు లైట్గా ఉన్నా పర్వాలేదు. గింజలు మరొక ప్లేట్లోకి మరియు కట్ చేసిన మిరపకాయలు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక తడి లేని పొడిగా ఉండే మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన మిరపకాయలను వేయాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. మిరపకాయలు వేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. వెడల్పాటి బేసిన్ తీసుకొని దానిపైన జల్లెడ ఉంచి మిక్సీ పట్టిన ఎర్రకార పొడిని వేసి జల్లెడ సహాయంతో పూర్తిగా జల్లించాలి. జల్లెడ పట్టగా మిగిలిన పౌడర్ను మరొక ప్లేట్లో తీసుకోవాలి. 2 బేసిన్లలో నేను విడివిడిగా జల్లించాను. జల్లించగా మిగిలిన పౌడర్ను మరొక ప్లేట్లో తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని జల్లించగా మిగిలిన పౌడర్ను వేసి పక్కన పెట్టి ఉంచిన గింజలను కూడా వేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. మరలా జల్లించాలి. సేమ్ ఇదే విధంగా 2-3 సార్లు రిపీట్ చేయాలి. జల్లెడ పెట్టగా మిగిలిన పౌడర్ లాస్ట్లో కొద్దిగా మిగులుతుంది. ఆ పౌడర్ను కూడా జల్లెడ పట్టిన కారంలో వేసి పక్కన మరొక బేసిన్లో ఉంచిన కారాన్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. తడి లేని ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకొని కారం మొత్తాన్ని వేసి గట్టిగా ఉండే మూతను పెట్టి స్టోర్ చేయాలి. సంవత్సరం పాటు కారం నిల్వ ఉంటుంది. మరో విధానం చూద్దాము. తొడియాలు తీసి మిరపకాయలు పూర్తిగా ఎండబెట్టాలి. రోకళ్ళ సహాయంతో దంచే మరలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. స్వయంగా మీరే కారాన్ని మిల్లుకిచ్చి పట్టించుకోండి. కల్తీ ఉండదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.